సరే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకున్నటువంటి ప్రశ్నలో విషయాలను బట్టి రూపొందించిన పటాలలో రంగులకు సంబంధించి సరికాని జతను గుర్తించండి అన్నాడు. ఇది పటాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికి కూడా ఉపయోగకరమైనటువంటి కాన్సెప్ట్ ఇది. విషయాలను బట్టి పటాలు అన్నప్పుడు మనకి థీమాటిక్ పటాలు అనేవి అవుతాయి. ఆ థీమాటిక్ పటాలకు సంబంధించిన రంగులు అడిగాడు. సో తెలుపు అంటే ఖనిజాలు లభించే ప్రదేశాలు, రైట్ ఆన్సర్. ఊదా రంగు అంటే పర్వతాలు అనేది ఇచ్చాడు, ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ మనకి పర్వతాలు అన్నప్పుడు బూడిద రంగు అనేది మనకి మెన్షన్ చేయాలి. అలాగే ఆకుపచ్చ రంగు అంటే మైదానాలు అనేది మనకి ఇచ్చాడు. సో ఆకుపచ్చ అనేది ఇక్కడ ముదురు ఆకుపచ్చ అయితే అడవులు, లేత ఆకుపచ్చ అయితే గడ్డి భూములు. భౌతిక పటాల్లో ఆకుపచ్చ అయితేనే మైదానాలు. సో పట్టం ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి, అది కూడా రాంగ్ ఆన్సర్. గోధుమ అనేది పీఠ భూములు ఇచ్చాడు, బట్ గోధుమ అనేది వ్యవసాయానికి అనువైన భూమి. పసుపు అంటే పీఠ భూములు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ మనకి సరికానిది అడిగాడు కాబట్టి 2, 3, 4 సరికావు. సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్. మరిన్ని క్వశ్చన్కి మన యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.